ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈరోజు వీడియోలో మనము ఏపీపీఎస్సి ప్రశ్నాపత్రాల రూపకల్పనకు ఏ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటుంది అనేది మనము ఆధారాలతో సహా ఈ వీడియోలో చూస్తాము. ఎవిడెన్స్ ఆధారంగా ఏ పుస్తకాలని ప్రామాణికంగా తీసుకుంటుంది, లేటెస్ట్గా జరిగిన ఎగ్జామ్స్లో ప్రశ్నలను రూపొందించడానికి ఏ పుస్తకాలను ఆధారంగా చేసుకుంది అనేది మనము కొంచెం శాంపిల్ క్వశ్చన్స్, అన్నీ కాకుండా కొంచెం శాంపిల్ క్వశ్చన్స్ మనం చూపిస్తామన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ మనం చూస్తే ఇది మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. లాటరీ కమిటీ ఆఫ్ బ్రిటిష్ రూల్ వాజ్ రిలేటెడ్ టు, బ్రిటిష్ రూల్కి సంబంధించిన లాటరీ కమిటీ దేనికి సంబంధించినది? ఎరాడికేషన్ ఆఫ్ ఎపిడమిక్స్, రెవెన్యూ సెటిల్మెంట్, టౌన్ ప్లానింగ్, ఎడ్యుకేషన్. మీరు ఇక్కడ కానీ చూస్తే ఎన్సీఆర్టీ క్లాస్ 12th బుక్ ఇది. ఎన్సీఆర్టీ క్లాస్ 12th పార్ట్ నెంబర్ 3లో ఇది చూడండి. ఆఫ్టర్ వెలెస్లీస్ డిపార్చర్ ద వర్క్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వాజ్ క్యారీడ్ ఆన్ బై ద లాటరీ కమిటీ. ఓకే, 1817 లాటరీ కమిటీ. టౌన్ ప్లానింగ్ కదా ఆన్సరు. క్లియర్గా నేరుగా అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి ఫ్రెండ్స్. అండా, హార్మికా అండ్ ఛత్రి ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్? అంటే బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్కి సంబంధించి ఈ పార్ట్స్ అండా, హార్మికా, ఛత్రి చాలా ఈజీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకు చూడండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, కీ వచ్చిన తర్వాత, ఇనిషియల్ కీ వచ్చేసిన తర్వాత ప్రతి క్వశ్చన్ కూడా ఈజీయే. ఎట్ ద స్పాట్ ఎగ్జామ్లో క్వశ్చన్ చేయటమే కొంచెం టఫ్ అవుతుంది అనమాట. అందుకే ఈజీ అనేది మర్చిపోండి, ఓకేనా? సో ఇవి ఎక్కడ అండా, హార్మికా అండ్ ఛత్రి అనేవి మనకి సేమ్ క్లాస్ ఎన్సీఆర్టీ క్లాస్ 12thలోనే మళ్ళీ ఉన్నాయి ఫ్రెండ్స్. పార్ట్ నెంబర్ 1లో ఉన్నాయి. అలాగే క్లాస్ 11thలో కూడా పిక్చర్తో సహా ఉన్నాయి. ఇదిగోండి, ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్తూపా అనే ఒక కాన్సెప్ట్లో మీకు అండా అంటే ఏంటి, హార్మికా అంటే ఏంటి, ఇవతల నెక్స్ట్ పేజీలో ఛత్రి అంటే ఏంటో కూడా ఉంటుంది అనమాట, ఓకేనా? ఇంకొక అంటే ఎన్సీఆర్టీ క్లాస్ 11thలో అయితే నేరుగా పిక్చర్ రూపంలో చూపించారు. ఇది అండా, ఇది హార్మిక, ఇది ఛత్రి అన్నట్టు, ఓకేనా? అక్కడైనా మీరు చూసుకోవచ్చు. అంటే ఈజీ అనేది మర్చిపోండి, నేను ముందు చెప్పినట్టు. అంటే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మనకి కీ వచ్చేసిన తర్వాత ప్రతి క్వశ్చన్ కూడా ఈజీయే. సో నెక్స్ట్ మనం చూస్తే కనుక గ్రూప్ 1లో ఒక క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆన్ ద లేట్ హరప్పన్ కల్చర్. మలిదశ హరప్పన్ కల్చర్కి సంబంధించి కింది స్టేట్మెంట్లు చూడండి. ద లేట్ హరప్పన్ కల్చర్ ఆర్ ప్రైమరీలీ చాల్కోలిథిక్ ఇన్ విచ్ టూల్స్ ఆఫ్ స్టోన్ అండ్ కాపర్ ఆర్ యూజ్డ్. ఓకేనా? కాపర్ ఆర్ యూజ్డ్. చూడండి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, పోస్ట్ హరప్పన్ కల్చర్ అంటే అదేలేండి అర్బన్ హరప్పన్ కల్చర్. అంటే పోస్ట్ అర్బన్ హరప్పన్ కల్చర్ అంటే లేట్ హరప్పన్ కల్చర్ అనమాట, ఓకేనా? ప్రైమరీలీ చాల్కోలిథిక్ ఇన్ విచ్ టూల్స్ ఆఫ్ స్టోన్ అండ్ కాపర్ వర్ యూజ్డ్. టూల్స్ ఆఫ్ స్టోన్ అండ్ కాపర్ ఆర్ యూజ్డ్ అని ఇచ్చాడు. జస్ట్ టెన్స్ మార్చాడు అంతే, ఓకేనా? నెక్స్ట్, దే డు నాట్ షో మెంటల్ ఆబ్జెక్ట్స్ రిక్వైరింగ్ కాంప్లికేటెడ్ కాస్టింగ్. చూడండి, దే డిడెంట్ హ్యావ్ మెటల్ ఆబ్జెక్ట్స్ రిక్వైరింగ్ కాంప్లికేటెడ్ కాస్టింగ్. సేమ్ కదా, సేమ్ స్టేట్మెంట్. తర్వాత చూడండి, ద చాల్కోలిథిక్ పీపుల్ ఇన్ ద లేటర్ హరప్పన్ ఫేజ్ లివ్డ్ ఇన్ విలేజెస్. ద చాల్కోలిథిక్ పీపుల్ ఇన్ ద లేటర్ పోస్ట్ అర్బన్ ఫేజ్ లివ్డ్ ఇన్ విలేజెస్. సేమ్ స్టేట్మెంట్లు పికప్ చేశాడనమాట. నెక్స్ట్, ఇన్ ద లేట్ హరప్పన్ ఫేజ్ అట్ భగవాన్పురా ఇన్ హర్యానా బంట్ బ్రిక్స్ వర్ నాట్ ఫౌండ్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, బంట్ బ్రిక్స్ హ్యావ్ నాట్ బీన్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్ ఎక్సెప్ట్. ఎక్కడ బంట్ బ్రిక్స్ ఏమో కనబడలేదట హరప్పన్ నాగరికతకు సంబంధించి, ఎక్సెప్ట్ ఒక ప్లేస్లో మాత్రం, పెర్హాప్స్ ఇన్ ద లేట్ హరప్పన్ ఫేజ్ ఎట్ భగవాన్పురా అని నెక్స్ట్ పేజీలో ఉంది అది. ఈ బుక్ మనకి ఆర్ఎస్ శర్మ, ప్రజెంట్ ఆక్స్ఫర్డ్ పబ్లిషర్స్ ఇస్తున్నటువంటి ఆర్ఎస్ శర్మ, ఇది కూడా ఒకప్పుడు ఇంతకుముందు ఎన్సీఆర్టీ బుక్ అనమాట ఇది. అంటే ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎన్సీఆర్టీలో క్లాస్ 11th బుక్ ఇది, ఓకేనా? సేమ్ ఆర్ఎస్ శర్మ పబ్లిషింగ్గా ఇప్పుడు ఆర్ఎస్ శర్మ ఆక్స్ఫర్డ్ పబ్లిషర్స్లో లభ్యమవుతుంది. అంటే నేను ఇక్కడ చెప్పేది డైరెక్ట్గా తీసుకుంటున్నాడు అనమాట ఈ బుక్ నుంచి బిట్. నెక్స్ట్ ఇది కూడా చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ పోట్రీ.
బ్లాక్ అండ్ రెడ్ వేర్, బ్లాక్ స్లిప్డ్ వేర్, పెయింటెడ్ గ్రే వేర్, రెడ్ వేర్, నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. విచ్ ఆఫ్ ద అబౌవ్ టైప్స్ ఆఫ్ pottery were associated with the later Vedic people? లేటర్ వేదిక్ పీపుల్కి సంబంధించి ఇందులో ఏవి అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ద లేటర్ వేదిక్ పీపుల్, సేమ్ బుక్, ఆర్ఎస్ శర్మ బుక్ ఇది, పాత ఓల్డ్ ఎన్సిఆర్టీ. ద లేటర్ వేదిక్ పీపుల్ వర్ acquainted with 4 types of pottery: black and red ware, black and red ware, బ్లాక్ స్లిప్డ్ వేర్, బ్లాక్ స్లిప్డ్ వేర్. ప్యాటర్న్ అసలు వరుస కూడా మార్చలే. పెయింటెడ్ గ్రే వేర్, పెయింటెడ్ గ్రే వేర్, రెడ్ వేర్, రెడ్ వేర్. ఇందులో ఇది లేదు, నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఆ తర్వాత వస్తుంది మనకి, మగధ టైంలో వస్తుంది కాబట్టి దాన్ని మినహాయించి మిగతావి ఇక్కడ నేరుగా బిట్ పికప్ చేశాడు. ఇది ఏపీపీఎస్సీ పేపరే, అంటే ఏపీపీఎస్సీ తప్ప ఇంకేం చెప్పట్లేదు నేను. క్వశ్చన్స్ అన్నీ మీకు ఏపీపీఎస్సీ, అది కూడా ప్రీవియస్ లేటెస్ట్ ఎగ్జామ్ వే. నెక్స్ట్ చూస్తే చూడండి, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ జైనిజం. జైనిజంకి సంబంధించి చూడండి, ద ఎర్లీ జైనాస్ అడాప్టెడ్ ప్రాకృత్ టు preach their doctrines. The early Jainas discarded the Sanskrit language principally patronized by the Brahmanas. They adapted instead Prakrit. Sanskrit ni వదిలేసి ప్రాకృత్ని తీసుకున్నారనమాట. ద లాంగ్వేజ్ ఆఫ్ ద కామన్ పీపుల్ టు ప్రీచ్ దేర్ డాక్ట్రైన్, సేమ్ కదా, టు ప్రీచ్ దేర్ డాక్ట్రైన్ దే అడాప్టెడ్ ప్రాకృత్, ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ చూడండి, their religious literature was written in Ardhamagadi. చూడండి, their religious literature was written in Ardhamagadi as it is, there is no difference. The early Jainas discarded Sanskrit language, and first ఇది ఇస్తున్నాడు, the early Jainas discarded Sanskrit language, సేమ్ అదే, అంటే జస్ట్ అటు ఇటు మార్చాడు అంతే. They never used Apabhramsha for the earliest important works of Jainism. జైనిజం కోసం వాళ్ళు ఎప్పుడు అపభ్రంశ యూజ్ చేయలేదు అంటున్నాడు. ద జైనాస్ కంపోజ్డ్ ద ఎర్లియస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఇన్ అపభ్రంశ, సేమ్ ఎర్లియస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఇన్ జైనిజం, అపభ్రంశ తీసుకున్నారు కాబట్టి ఇదే కదా రాంగ్ స్టేట్మెంట్. సో ఈజీగా లైన్ టు లైన్, ఇది కూడా మీకు సేమ్ ఆర్ఎస్ శర్మ ఎన్సీఆర్టీ బుక్కే, అంటే ఓల్డ్ ఎన్సీఆర్టీ లేదా ఆర్ఎస్ శర్మ. ఓకే, నెక్స్ట్ ఇది చూస్తే చూడండి, హూ సెడ్ దట్ a single shelf of a good European library was worth the whole native literature of India and Arabia అని అడుగుతున్నాడు. ఇది థామస్ బాబింగ్టన్ మెకాలే, సేమ్ మీకు 8th క్లాస్ బుక్ ఫ్రెండ్స్, ఇది ఎన్సీఆర్టీ 8th క్లాస్ బుక్, పేజ్ నెంబర్ 68లో ఉంటుంది, నేరుగా చూడండి. ఏ సింగిల్ సెల్ఫ్ ఆఫ్ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా యాజ్ ఇట్ ఈస్ సెంటెన్స్. ఈ పేరు యువతలు ఉంది, యువతల పేజీలో ఉందన్నమాట. ఓకేనా, 2 పిక్కులు ఎందుకని నేను తీయలేదు. ఓకేనా, థామస్ బాబింగ్టన్ మెకాలే డిక్లేర్డ్ దట్ అని ఇది ఉంది. ఓకే, థామస్ అదే పేజీలో నెక్స్ట్ పేజీలో థామస్ బాబింగ్టన్ మెకాలే ఇంకోటి కూడా అన్నాడు అనమాట, రంగులో రూపంలో భారతీయులుగా ఉంటూ మేధస్సులో నాలెడ్జ్లో బ్రిటిష్ వాళ్ళుగా తయారు చేయటమే మన ఆధునిక విద్యా విధానం యొక్క లక్ష్యము అని చెప్పేసి అన్నాడు. అది కానీ ఇది కానీ ఇలాంటివి బాగా ఫేమస్ కోట్స్ అనమాట, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, థామస్ బాబింగ్టన్ మెకాలేవి. ఓకేనా, విద్యా విధానం అంటే ఇంగ్లీష్ విద్యా విధానం ప్రవేశపెట్టడానికి కారకుడు కదా. సేమ్ 8th క్లాస్ బుక్, 8th క్లాస్ ఎన్సీఆర్టీ ఇది. ఓకే, నెక్స్ట్ చూస్తే చూడండి, ఇప్పుడు జాగ్రఫీలో మనం చూస్తే చాలా క్వశ్చన్స్ జాగ్రఫీ నుంచి ఆల్మోస్ట్ ఆల్, అసలు మన 30కి అవుట్ ఆఫ్ 30కి మన లాస్ట్ టైం మనం ఇచ్చిన, అంటే ఇప్పుడు కూడా అవే క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ నుంచే సుమారుగా 26 క్వశ్చన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. సో నేను జస్ట్ మీకు శాంపిల్గా 1-2 చూపిస్తాను చూడండి. ఇది ఎన్సీఆర్టీ క్లాస్ 12th బుక్, ఇది ఫిజికల్ జాగ్రఫీ అని ఉంటుంది. అందులో ఓషన్స్ అనే సబ్జెక్ట్లో చూడండి, ఓషన్ బాటమ్ రిలీఫ్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, కాంటినెంటల్ షెల్ఫ్, ఇక్కడ చూడండి కాంటినెంటల్ షెల్ఫ్ ఈ పైన హెడ్డింగ్ ఉంది. సో మాసివ్ సెడిమెంటరీ, ఇక్కడ చూడండి మాసివ్ సెడిమెంటరీ డిపాజిట్స్ రిసీవ్డ్ ఓవర్ ఎ లాంగ్ టైమ్ బై ద కాంటినెంటల్ షెల్వ్స్. ఓకే, మాసివ్ సెడిమెంటరీ ఎక్కడ ఉంది చూడండి, ఇదిగో మాసివ్ సెడిమెంటరీ డిపాజిట్స్. ఓకే, నెక్స్ట్ కాంటినెంటల్ స్లోప్ కదా, నెక్స్ట్ కాంటినెంటల్ స్లోప్ ఇక్కడ ఉంది చూడండి, కాంటినెంటల్ స్లోప్ ఇది హెడ్డింగ్. దాని కింద చూడండి, క్యానియన్స్ అండ్ ట్రెంచెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ రీజన్. సేమ్ క్యానియన్స్ ఎక్కడ ఉంటుంది చూడండి, క్యానియన్స్
అండ్ ట్రెంచెస్, ప్రెజెన్స్ ఆఫ్ క్యానియన్స్ అండ్ ట్రెంచెస్. ఓకే, డీప్ సీ ప్లేన్ దానిలో చూడండి, ది నెక్స్ట్ ది డీప్ సీ ప్లేన్, ఇదిగోండి ఇక్కడ హెడ్డింగ్ ఉంది, ఇక్కడ కంటెంట్ ఉంది. దీస్ ప్లేన్స్ ఆర్ కవర్డ్ విత్ ఫైన్ గ్రెయిన్డ్ సెడిమెంట్స్ లైక్ క్లే అండ్ సిల్ట్. ఫైన్ గ్రెయిన్డ్ సెడిమెంట్స్ నేరుగా. నెక్స్ట్ ఓషనిక్ డీప్స్, వాల్కనోస్ అండ్ ఎర్త్క్వేక్స్. ఇక్కడ చూడండి, ఓషనిక్ డీప్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ యాక్టివ్ వాల్కనోస్ అండ్ స్ట్రాంగ్ ఎర్త్క్వేక్స్. ఇక్కడ చూడండి, అక్కడ మీకు అసోసియేటెడ్ అనే వర్డ్ కూడా, అంటే చూడండి, అంటే హెల్పింగ్ వర్డ్స్ కూడా నేరుగా పికప్ చేశాడు. అంటే ఇదే బుక్ చూసి తయారు చేశాడు, అంతే కదా. ఇంకో పదం వాడి ఉండొచ్చు అక్కడ ఏదైనా, బట్ అసోసియేటెడ్ అంటే అక్కడ ఇంకో పదం వాడిన అంటే వాడచ్చు, బట్ అవే పదాలని పికప్ చేశాడని చెప్తున్నాను నేను. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, అంటే ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ టౌన్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ టౌన్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటనేది, ఇది ఎన్సీఆర్టీలో మీకు క్లాస్ 12లోనే ఎన్సీఆర్టీ బుక్ పీపుల్ అండ్ ఎకానమీ అని ఉంటుంది ఒకటి, జాగ్రఫీ బుక్, పీపుల్ అండ్ ఎకానమీ, పీపుల్ అండ్ ఎకానమీ అని ఉంటుంది. ఆ బుక్లో నేరుగా, ఆ బుక్ నుంచి కూడా అడిగాడు ఫ్రెండ్స్. చూడండి, ఈజీగా మీరు మైనింగ్ టౌన్స్, ఇక్కడ చూడండి, మైనింగ్ టౌన్స్ అంకలేశ్వర్, ఇదిగోండి మైనింగ్ టౌన్స్ అంకలేశ్వర్. ఇండస్ట్రియల్ టౌన్ జంషెడ్పూర్, అడ్మినిస్ట్రేషన్ టౌన్ గాంధీనగర్, గ్యారిసన్ కంటోన్మెంట్ టౌన్ ఉదంపూర్. చూడండి ఇక్కడ గ్యారిసన్ కంటోన్మెంట్ టౌన్ ఉదంపూర్, ఇంకా ఇండస్ట్రియల్ టౌన్ జంషెడ్పూర్. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ టౌన్ గాంధీనగర్. సేమ్, అంటే మీకు అర్థమవుతుంది కదా, ఎగ్జామినర్ దగ్గర అంటే ఏపీపీఎస్సి దగ్గర ఏ బుక్స్ ఉన్నాయి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి, ఏపీపీఎస్సి దగ్గర ఏ బుక్స్ ఉన్నాయనేది మీకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక ఏపీ హిస్టరీకి వద్దాం. కొంచెం కొన్ని మాత్రమే తీసుకున్నాను నేను, జాగ్రఫీ మిగతా అవన్నీ ఇప్పుడు చూపలేము, టైం వేస్ట్. మీకు ఒక నమ్మకం రావడం కోసం, మన కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళలో ఒక నమ్మకం క్రియేట్ చేయడానికి, మీరు పర్ఫెక్ట్ సూటెడ్ సిలబస్ అవసరమైనంత చదువుతారు, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి ఈజీగా, క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షస గుళ్ళకు సంబంధించి సరికానిదేది అని అడుగుతున్నాడు. సిస్త్ సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, కట్ అయినట్టుంది, ఉంది. ఇది చూడండి, సిస్తులు ఆంధ్రదేశం అంతటా కనిపిస్తున్నాయి, విశాఖ మినహా. బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఇది, బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. సో విశాఖ మినహా శిస్తులు ఆంధ్రదేశం అంతటా కనిపిస్తున్నాయి, విశాఖ మినహా. ఇక్కడేమన్నాడు, శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో కనబడుతున్నాయి. రాంగ్ స్టేట్మెంట్ కదా, డైరెక్ట్గా తీసుకున్నాడు. చూడండి ఇక్కడ సార్కోఫాగస్ మట్టి శవపేటికలు చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలో ఎక్కువ. చూడండి ఇక్కడ మట్టి శవపేటికలు సార్కోఫాగస్ అస్థికలు ఎక్కడున్నాయి, ఇట్టివి చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలో ఎక్కువ. సేమ్ కృష్ణా మరియు చిత్తూరు జిల్లాలో డాల్మెన్ శవపేటికలు ఎక్కువ. చూడండి ఇక్కడ డాల్మెన్ కృష్ణా మరియు చిత్తూరు జిల్లాలో ఎక్కువ. సేమ్ పికప్ చేశాడు ఫ్రెండ్స్. అంటే ఏపీ హిస్టరీకి మీకు చూపిస్తున్నాను ఆధారాలు ఎక్కడ అని. ఇంకొకటి, విజయపురి ఇక్ష్వాకుల గురించి కింది ప్రకటనలో సరికానిది. ఇక్కడ చూడండి, పురాణాలు ఇక్ష్వాకులు శ్రీపార్వతీయులని పేర్కొన్నాయి, తెలిసిందే. విజయపురి ఇక్ష్వాకులు వారి శాసనాల్లో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారమని చెప్పుకున్నారు. ఇక్కడ చూడండి, కానీ శ్రీపార్వతీయులు అంటే ఇక్ష్వాకులు తమ శాసనాల్లో ఉత్తరాపదం నుంచి వచ్చినట్లు కానీ తమకు కోశలాధీశులు అంటే అయోధ్య రాముడి సంతతి కోశలాధీశులతో సంబంధం ఉన్నట్లు కానీ చెప్పుకోలేదు. కొన్ని బుక్స్లో వాళ్ళు చెప్పుకున్నట్టు రాసి ఉంది ఫ్రెండ్స్ ఈ బిట్టు, కానీ నేరుగా ఎగ్జామినరు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్నే మనకి వాడుతున్నాడు. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్కి సంబంధించి సుమారుగా 30 బిట్లు వస్తే కనీసం 28 బిట్లు ఎగ్జామినర్ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ నుంచే పికప్ చేశాడనమాట. కాబట్టి ఆ బుక్ నుంచే పికప్ చేసినప్పుడు మనం అదే చదువుకోవడం ఉత్తమమైన విధానం అని నేను చెప్తున్నాను. ఓకేనా. దాని నుంచే మనము చాలా క్లియర్గా కోర్ సబ్జెక్ట్ నుంచి క్లాసులు కవర్ చేసుకొచ్చినాం. ఇక నెక్స్ట్ మనం చూస్తే అయితే ఏంటి ఫ్రెండ్స్, ఇంత వీడియో అయినాక మనకు తెలిసిన అంశం ఏంటి? ఓకే, ఇది ఒకటి చూడండి ఫ్రెండ్స్,
మనం సాధారణంగా లక్ష్మీకాంత్ చదవమని చెప్తాం అందరికి కూడా. లక్ష్మీకాంత్లో ఫండమెంటల్ రైట్ మ్యారేజ్కి సంబంధించి ఏముందంటే, మ్యారేజ్ టు ఏ పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. అంటే ఒక వ్యక్తి తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవటం ఒక ఫండమెంటల్ రైట్ అని ఉంది. కానీ మొన్న మనకి ఎగ్జామ్లో చూడండి, దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అని ఇచ్చాడు. అది యాక్చువల్గా చాలామంది తప్పుగా తీసుకున్నారు ఈ స్టేట్మెంటు. కానీ ఇది దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అంటే పెళ్లి చేసుకోవటానికి ప్రాథమిక హక్కు లేదు అంటున్నాడు. అది మనము టెస్ట్లో పాలిటీ మనము జస్ట్ ఒక ఓవర్ వ్యూ లాగా చెప్పాము. అయినా కానీ టెస్ట్లో చూడండి ఫ్రెండ్స్, దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది అని మనం డైరెక్ట్గా ఒక క్వశ్చన్ ఇచ్చాం. అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే, లక్ష్మీకాంత్ బుక్లో ఉన్న అంశాలు చదివినంత మాత్రానే సరిపోదు ఫ్రెండ్స్, వాటికి కొంచెం అప్లికేషన్ కూడా జోడించాలి. ఓకేనా? అంటే మొత్తానికి నేనేం చెప్తున్నానంటే, మీకు ప్రిలిమ్స్కి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ ఓకే, మెయిన్స్కి సంబంధించి మాట్లాడదాం మనము. సో ఇప్పుడు సొసైటీకి సంబంధించి మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి మీరు సొసైటీ ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ చదవచ్చు. ఎన్సీఆర్టీలో ఒక 2 బుక్స్ ఉన్నాయి, వాటిని చదవచ్చు. లేదనుకుంటే ఇతర ఏ పుస్తకమైనా చదవచ్చు. కాకపోతే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇయర్ ఎండ్ రిపోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇయర్ ఎండ్ రిపోర్ట్ డిసెంబర్లో వస్తుంది. డిసెంబర్ ముందు ప్రిలిమ్స్ అయిపోతే లాస్ట్ ఇయర్ అంటే మొన్న డిసెంబర్లో రిలీజ్ అయిన రిపోర్ట్ ఉంటుంది, అది చదవాలి ఫ్రెండ్స్. దాని నుంచి మొన్న 4-5 బిట్లు పికప్ చేశాడు, 5 బిట్స్ వరకు పికప్ చేశాడు దాని నుంచే. అంటే చూడండి, ఒకటి దివ్యాంగుల కోసం ఏదో ఒక స్టేడియం గ్వాలియర్లో వాజ్పేయి పేరుతో ఏదో కట్టారన్నట్టు ఇచ్చాడు గ్వాలియర్లో, అదొక బిట్టు. తర్వాత ఏదో మనం కంట్రీతో అంటే దక్షిణాఫ్రికాతో ఎంఓయూ చేసుకున్నాము దివ్యాంగులకు సంబంధించి అన్నట్టు ఒక బిట్టు. ఇవి అక్కడి నుంచి ఆ ఇయర్ ఎండ్ రివ్యూ నుంచి పికప్ చేశారు ఈ సొసైటీకి సంబంధించి. ఇతర బుక్స్ నుంచి కూడా చదవచ్చు ఫ్రెండ్స్. అయితే ప్రధానంగా మరి తర్వాత ఇక మెయిన్స్కి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు ఇలాంటివన్నీ చదువుతారు, లక్ష్మీకాంత్ ఇవి చదువుతారు, ఇంకా స్టాండర్డ్ బుక్స్ ఎకానమీకి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ చదువుతారు. అయితే ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఏముంది, ఈ బిట్స్ అన్ని బుక్స్లో ఉన్నవే కదా, అందరికీ తెలిసినవే కదా అని చెప్తుంటారు. సో నేను చెప్పేది ఒకటే, అన్ని బుక్స్లో ఉన్నవి అందరికీ తెలిసినవే మనము రైట్ చేసుకొని రావాలి. మీకు ఎగ్జామ్కి సంబంధించి అంటే జాబ్ సాధించడానికి ఒక థ్రెషోల్డ్ స్కోర్ చాలు. ఒక థ్రెషోల్డ్ అంటే మీకు మొన్న ఎగ్జామ్ అనుకోండి, 75% అందరికీ తెలిసినవి ఉంటాయి. దాన్ని 75 అంటే 225 మార్క్స్. మిగతా 75 మార్క్స్ నీకు తెలియకపోయినా పర్వాలేదు, ఇవి 225 మార్క్స్ చేసుకొని వచ్చావంటే డిటిఆర్ ఏఎస్ఓ వచ్చింది మొన్న. అర్థమవుతుందా? అంటే ఏంటి, అందరికీ తెలిసినవి అంటే ఎవ్వరికీ తెలియనివి మనం చేసేసి పోస్ట్ కొట్టేస్తాం అనుకోకూడదు ఫ్రెండ్స్. అర్థమవుతుందా? అందరికీ తెలిసినవి మనం తప్పు చేయకుండా రావాలి, అప్పుడే మనకి జాబ్ వస్తుంది అనమాట. మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది. 25% మనకు తెలియకపోయినా పర్వాలేదు, ఓకేనా. 75% మనము కరెక్ట్గా స్కోర్ చేస్తే అంటే అది ఎగ్జామ్ టఫ్ లెవెల్ బట్టి ఉంటుంది. ఒకసారి అది 60కి కూడా పడిపోతుంది, ఓకేనా. ప్రతిసారి ఈజీగా ఉంటుంది అనుకోకూడదు. సో అందుకే అందరికీ తెలిసినవే కదా, ఎక్కడెక్కడో మూలల నుంచి చదివితేనే ఉద్యోగం వస్తుంది అని అనుకోమాకండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, సార్ మరి ఇంకా హై లెవెల్ రిసోర్స్ మనం చదవచ్చా అని అడుగుతారు. అంటే ఇప్పుడు యూపీఎస్సీ మెయిన్స్కి సంబంధించి ఆ లెవెల్లో మనం చదవచ్చా ఈ ఎగ్జామ్కి అంటే, ఎస్ ఫ్రెండ్స్ చదవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టైం బౌండ్ ఎగ్జామ్. మీరు చూడండి ఏమేమి చదవాలి. లక్ష్మీకాంత్ బుక్లో కనీసం 500 పేజెస్ చదవాలి. చదవడంతో పాటు వాటిల్ని కొంచెం అప్లికేషన్ లెవెల్లో అర్థం చేసుకోవాలి. మనం చూడండి, మరి అదే చదివాం, మనం బిట్ ఎలా పికప్ చేసాం, లక్ష్మీకాంత్లో ఉందని చెప్పేసి రైట్ పెట్టుకుని వచ్చామా? లేదు. దానిలో కొంచెం అడ్వాన్స్ ఏదైనా మారింది అంటే దాన్ని మళ్ళీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంత టైం ఉంటుందో చెప్తాను నేను. 500 పేజెస్ పూర్తిగా రావాలి లక్ష్మీకాంత్లో, దాన్ని మళ్ళీ అప్లై చేయాలి. బిఎస్ఎల్ హనుమంతరావు ఇంకా రఘునాథరావు బుక్ లేదా ఇతర మీరు చదువుతున్న బుక్స్ రావాలి. కొంచెం దానికి సంబంధించి ఇంకా వాటిని గుర్తుపెట్టుకొని కరెక్ట్ చేసుకొని రావాలి. ఇంకా ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ కోర్ పార్ట్ అంతా రావాలి.
చాలా కరెంట్ అఫైర్స్ దీనికి యాడ్ అవుతాయి. కరెంట్ అఫైర్స్లోనే పేపర్ చదవాలి. మళ్ళంతా పేపర్లో ఉన్న సిలబస్ అంతా కరెంట్ అఫైర్స్లోనే చదవాలి. ఇంకా ఎకానమీ కోసం నేను చెప్పేది ఏముంది, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ లాంటిది. ఎకానమీ కాన్సెప్ట్లు వేళ్ళపై ఉండాలి, లేకపోతే అక్కడ మీరు ఆన్సరు చేయలేరనమాట. వేళ్ళపై కాన్సెప్ట్లు ఉండాలి, దాంతోపాటు వాటి కరెంట్ అఫైర్స్ని చదవాలి. వీటన్నింటినీ చదవాలి ఫ్రెండ్స్, వీటన్నింటినీ మీరు చదవాలి. అది గుర్తుపెట్టుకొని మీరు రిసోర్స్ సంబంధించి ఆ ఎక్కువ తక్కువలు చూసుకోండి. మీరు ఎంత చదవగలరు, మీకు ఎంత కెపాసిటీ ఉంది. చూడండి, ఎవ్వరూ చేయలేని బిట్టు రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేదు, నువ్వు ఒక్కడవే చేసావు, అయినా కానీ నీకు ఉద్యోగం ఇవ్వరు. అది ఎవరు ఎక్కడ టచ్ చేయలేపారు. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకెక్కడో చూసి పరిశోధన చేసావు. అది నువ్వు చెప్పుకోవడమే, అది అందరితో ఎవ్వరు చేయలేకపోయారు నేను చేశానని. బట్ ఫైనల్లీ నీ నెంబర్ అనేది అక్కడ ఉండడం కష్టం అవుతుంది. అర్థమవుతుందా? సో ఎవరైతే ఈ ప్రాసెస్లో చదువుతారో, ఎంత చదవాలో అంత చదువుతారో, వాళ్ళు ఫైనల్గా విజేతలుగా నిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహము లేదు. సో ఈ పుస్తకాల ఆధారంగానే మనం చెప్పుకున్న పుస్తకాల ఆధారంగానే మనము లైవ్ క్లాసెస్ చేస్తున్నాము. లైవ్ క్లాసెస్, వీడియో క్లాసెస్ చాలా డెప్త్గా, అంటే యూపీఎస్సి లెవెల్లో ఏమేమి అవసరమో ఈ ఎగ్జామ్కి, యూపీఎస్సి బుక్స్ నుంచి మెటీరియల్ని సంగ్రహించి ఈ ఎగ్జామ్కి ఎంత అవసరమో అంత మనం కట్ చేసి చెప్తున్నాము. దానిపైన మీరు లైవ్ వీడియో క్లాసులతో పాటు మీరు దాన్ని మైక్రో నోట్స్ రాసుకోవచ్చు. యాక్టివ్గా ఏదో మెటీరియల్ చదవకుండా మైక్రో నోట్స్ రాసుకోవచ్చు. అండ్ లేదనుకుంటే అదే బుక్లో హైలైట్ చేసుకోవచ్చు, రాసేంత టైం లేదంటే. అక్కడి నుంచి నేను పెట్టే టెస్ట్ని మీరు రాసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏపీ హిస్టరీని హాఫ్ వరకు పూర్తి చేసుకున్నాం. అలాగే ఎస్ఎన్టీ పేపర్లో యూనిట్ 2, 3, 4 అంటే 4 లాస్ట్లో ఉన్నాం. హెల్త్ అవ్వాలి, హెల్త్ అయిపోయిన తర్వాత ఎస్ఎన్టీ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎకానమీకి వస్తాం. సో మనం పాలిటీకి ప్రత్యేకించి కోచింగ్ ఇవ్వట్లేదు. పాలిటీ మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు. చదువుకొని మన కోచింగ్ని కానీ తీసుకున్నట్టయితే మీకు బెటర్ ఫలితాలు. అంటే ఒకటే ఫ్రెండ్స్, ఎంత అవసరమో అంత ఇవ్వబడుతుంది. మన కోచింగ్ ఎంత అవసరమో అంత ఇవ్వబడుతుంది. దాన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టుకోగలిగితే అక్కడ ఇన్ టైంలో చూడండి, 4 స్టేట్మెంట్ మీరు ఏదేదో చదివేస్తారు, బట్ ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఒక్క నిమిషంలో ఆ క్వశ్చన్ని చదవాలా, కింద 4 స్టేట్మెంట్లను చదవాలా, 4 స్టేట్మెంట్లు తప్ప రైటా డెసిషన్ తీసుకొని కింద ఆన్సర్ పికప్ చేయాలా. దీనికి మీరు మూలలు వెళ్ళి చదివితే వర్కౌట్ అవ్వదు ప్రాక్టికల్గా. మీకు అర్థమవుతుందా? యాక్చువల్గా ఏవేవి అందరము చదువుతామో అవే బాగా గుర్తుపెట్టుకొని వేగంగా ఆన్సర్ చేసుకొని రాగలగాలి. ఆ కండిషన్స్లో అక్కడ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బయటకు వచ్చి మనము ఏదేదో చదువుకోవచ్చు. టైం మనకి 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు మన ఇష్టమే, ఏముంది చదవడం వచ్చినప్పుడు చదువుకోవచ్చు. బట్ లిమిటెడ్ టైంలో, ఆ టైంలో ఎగ్జామ్కి మనకున్న టైంలో ఆన్సర్లు కరెక్ట్గా గుర్తించాలంటే స్పెసిఫిక్ రీడింగ్ అనేది తప్పనిసరి. ఓకే, ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.